భైరవీదేవి గురించి ఇతిహాసాలు కూడా ఉన్నాయి. దుర్గా సప్తశతి ప్రకారం శుంభ మరియు నిశుంభ అనే దుష్ట రాక్షసులను చంపడానికి భైరవీదేవి చాంగీ రూపాన్ని తీసుకుంటుంది. మానవాళి మరియు ఇతర అసురులను నాశనం చేయడం వల్ల ఆమె వారిని చంపుతుంది. భైరవీదేవి తన చండీ అవతారంలో చెండా మరియు ముండాలను అత్యంత భయంకరంగా చంపుతుంది. అందుకే ఆమె నోటి నుండి రక్తం కారడం, గాడిదపై కూర్చోవడం వల్ల ఆమెను చాముండేశ్వరి అని పిలుస్తాం. ఆమె మత్తులో ఉన్నప్పుడు జ్ఞానం సరస్వతీ దేవి రూపాన్ని సంతరించుకుంటుంది. అయితే ఆమె తన తామస రూపంలో ఉన్నప్పుడు ఆమె అందరు పురుషులను తన ప్రేమికులుగా చూస్తుంది. ఆమె వారి పాపాలన్నింటినీ కూడా జ్ఞాన అగ్నిలో దహించి వేస్తుంది. భైరవి అగ్ని యొక్క స్వాహాగా మారుతుంది. సా శక్తిని సూచిస్తుంది కూడా. వా అమృతాన్ని సూచిస్తుంది మరియు హా శివుడు లేదా హరిని సూచిస్తుంది. ఆమె శివుని అవతారమైన కాలభైరవుని భార్య. కలిసి వారు రుద్రుడు మరియు రుద్రాని దేవి అవుతారు. అందువల్ల పార్వతీదేవి యొక్క 5వ దశ మహావిద్య అయిన దేవి భైరవి జ్ఞానం మరియు జ్ఞానోదయం కోరుకునేవారి ఆధ్యాత్మికత మరియు సామరస్యం యొక్క మార్గాన్ని నడిపిస్తుంది.